హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. 12వ తారీఖున జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు వారం రోజులైనా అసలు కారణాలు బయటకు రాలేదు. రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. కేవలం ఇంజిన్ ఫెయిల్ అయిపోయిందని కొంతమంది, కాదు పక్షి ఢీ కొట్టిందని కొంతమంది, ఇందులో ఉగ్రవాద మూలాలు ఉన్నాయి. దీనికి ఉగ్రవాద కోణం కూడా ఉంది. అప్పటి వరకు బాగున్న ఫ్లైటు ఒక్కసారిగా ఆగిపోయిందంటే అక్కడ ఆయిల్ ఫిల్టర్స్, అంటే ఆయిల్ వచ్చే ఇంధనం వచ్చే పైపుల్ని ఎక్కడో కట్ చేశారని మరొక వాదన. ఇలా రకరకాల వాదనలు వినపడుతూ ఉన్నాయి. టెక్నికల్ సాంకేతిక సమస్యలు, బోయింగ్లో ఉన్న సాంకేతిక సమస్యల కారణమని మరికొంత మంది వాదన చేస్తున్నారు. ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప దీనికి సంబంధించిన అసలు సిసలు కారణాలు బయటకు రావు అనేది చాలామంది నిపుణులు చెప్తున్న మాట. సో ఎవరెన్ని ఊహాగానాలు చేసినా బ్లాక్ బాక్స్ అయితే బయటకు రావాలి. దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ బయటకు వచ్చింది, కనపడింది. ఈ మధ్యకాలం ఒక 4-5 రోజుల క్రితమే దాన్ని ఆ మెడికల్ హాస్టల్ భవనం మీద కనుగొన్నారు. అయితే ఇంకేముంది, బ్లాక్ బాక్స్ దొరికేసింది కదా, లేకపోతే దీన్ని మనం డీకోడ్ చేస్తే మొత్తం అసలు ఏం జరిగిందనేది బయటకు వస్తుందని ఆశించారు, ఊహించారు. కానీ అది జరగలేదు. బ్లాక్ బాక్స్ కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా చెబుతున్నారు. ఈ బ్లాక్ బాక్స్లో 2 విభాగాలు ఉంటాయి. ఒకటేంటంటే ఫ్లైట్కి సంబంధించిన సాంకేతికతనంతా కూడా రికార్డు చేస్తుంది. ఒకటేంటంటే ఎవరు ఏం మాట్లాడుకున్నారు, పైలట్లు ఏం మాట్లాడారు ఏంటనేది కాక్పిట్లో ఉంటుంది. ఇది వాళ్ళందరి మాటలను కూడా రికార్డ్ చేస్తుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం తాజాగా ఏంటంటే అది ధ్వంసమైంది, దాని నుంచి డీకోడ్ చేయడానికి అవకాశం కనబడట్లేదు. అందుకే దాన్ని అమెరికాకు పంపి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. దాంతోపాటుగా బ్లాక్ బాక్స్తో పాటుగా కొంతమంది అధికారులు కూడా అమెరికాకు వెళతారు. దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. సో ఈ మధ్య కాలంలో ఏటీసీలో వాయిస్ కూడా వచ్చింది. ఏటీసీలో వాయిస్ని అనుసరించి ఏంటంటే పైలట్లు చెప్పిన అంశం ఏంటంటే దీనికి లిఫ్ట్ రావట్లేదు, ఇంజన్లో పవర్ లేదు, లిఫ్ట్ అవ్వట్లేదు ప్లేన్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. సో ఆ మాటల వరకే మనకు అర్థమవుతున్నాయి. నో పవర్, నో థ్రస్ట్, వీఆర్ గోయింగ్ డౌన్ అనే మాటలు మాత్రమే, ఆ 3 మాటలు మాత్రమే ప్రధానంగా ఏటీసీలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఏటీసీ స్పందించడానికి కూడా టైం లేకుండానే అది కూలిపోయింది. 32 సెకండ్లలో మొత్తం జరిగిపోయింది. కానీ బ్లాక్ బాక్స్లో నుంచి బయటకు వస్తే తప్ప అసలు కారణాలు రావని చెప్తున్నప్పటికీ కూడాను ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఈ రకంగా డ్యామేజ్ అవ్వటం వల్ల అసలు ఇది మిస్టరీగా మిగిలిపోయే అవకాశం ఉందా, మిస్టరీగా మిగిలిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు చాలామంది నిపుణులు. మరి ఇది మిస్టరీగా మిగిలిపోతే అంటే దాదాపుగా 7 రోజులు పైన అయిపోయింది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది మనకి. ఈ మాత్రం ఎందుకు గెస్ చేయలేకపోతున్నారు, ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు, ఎందుకు దర్యాప్తు ముందుకు జరగటం లేదు? అమెరికా బృందాలు వచ్చినాయి, బ్రిటన్ బృందాలు వచ్చినాయి. ఒక భారతదేశమే కాదు కదా, అమెరికా బృందాలు, బ్రిటన్ బృందాలు, పోర్చుగీసు బృందాలు, ఇలాగా కెనడా బృందాలు అందరూ వచ్చి సో అందరూ కలిసి వర్కౌట్ చేస్తూ దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా ఇది ఇంకా తేలడం లేదు. బహుశా మిస్టరీగా మిగిలిపోద్దేమో, ఏం జరిగిందో తెలియకుండానే ఇది మిగిలిపోతే నెక్స్ట్ వచ్చే అంశాలంటే నెక్స్ట్ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడడం కోసం ఏం చేయాలనేది అర్థం కాదు. కాబట్టి ఎలాగైనా అమెరికాలో అధునాతన టెక్నాలజీ ద్వారా దాన్ని ఏమన్నా ఓపెన్ చేయగలుగుతారా, డీకోడ్ చేయగలుగుతారని మనం ఆశిద్దాం.